ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే జనసేన పార్టీ పెద్దలందరికీ, నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, జన సైనికులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను జనసేన పార్టీ పెట్టడానికి మీకు తెలుసు, నేను లాస్ట్ 20 yearsగా 20 సంవత్సరాలుగా మీ ప్రేమాభిమానాలు పొందిన వాడిని, కోట్లు సంపాదించే శక్తి ఉన్నవాడిని, కోట్లు ట్యాక్స్ కట్టగలిగే శక్తి ఉన్నవాడిని. ఇవన్నీ దాటి పక్కన పెట్టి ఎందుకు వచ్చానంటే, రాజకీయాల్లోకి 60 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు, ఏదో చేయాలన్న ఆలోచనతో. నేను సినిమా యాక్టర్ అయ్యి, సినిమా నటుడయ్యి రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. స్కూల్లో చదువుకున్నప్పుడు 14 ఏళ్ళ వయసులో నేను ఒకటే అనుకున్నాను, నా దేశానికి, నా సమాజానికి నేను ఉపయోగపడాలనుకున్నాను. ఆ రోజున ఎలా ఉపయోగపడాలో నాకు తెలియదు, కానీ అంత చిన్న వయసులో పని చేయాలనుకున్నాను. నేను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కూడా విపరీతమైన అన్యాయం, అవినీతి. ఎవరైతే సామాన్యమైన మనుషులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగకపోవటం. మీ అందరికీ తెలుసు, నేను ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తినని. ఇదే గోదావరి జిల్లాలో మా నాన్నగారు కానిస్టేబుల్గా కూడా పనిచేశారు. ఇదే గోదావరి జిల్లాలో పెనుగొండలో మా తాత పోస్ట్మ్యాన్గా కూడా చేశారు. అంటే నేను ఎందుకు పెట్టానంటే, ఈ దేశంలో, మన సమాజంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బీద వర్గాలు అంటే అధికారం, అండదండలు ఉన్న వాళ్ళకి జీవితం తప్ప కష్టపడే వాళ్ళకి మంచి జీవితం దొరకట్లేదు. నా వంతు కృషిగా నేను ఏం చేయగలను? సినిమాలో చాలా మంచి కథలు మాట్లాడచ్చు, చాలా గొప్ప పదాలు మాట్లాడచ్చు, డైలాగ్స్ మాట్లాడచ్చు, చప్పట్లు కొట్టించుకోవచ్చు, ఇంటికి డబ్బులు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ రాజకీయాలకు నేను చాలా ప్రాక్టికల్గా వచ్చాను. దెబ్బలు తింటానని తెలుసు, ఒత్తిడి తీసుకోవాలని తెలుసు, సుదీర్ఘమైన పోరాటం అని తెలుసు. దాంట్లో భాగంగానే మన ఆటో డ్రైవర్ల సమస్యల్ని నేను వినడానికి ముందుకు ఎందుకు వచ్చానంటే, మీ సమస్యలు నాకు బాగా తెలుసు. నేను మీ సమస్యలను అర్థం చేసుకునేవాడిని, సమస్యలకి పరిష్కారం వెతికేవాడిని. మీరు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారో, ఓట్లు వేస్తారో అనేది నా ఆలోచన అది లేదు. ఎందుకంటే ఈ సమాజం కోసం ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి బలంగా. ఈ రోజున ప్రతి ఎమ్మెల్యేలని మన భీమవరంలో కూడా చూస్తున్నాను నేను. ఏదో అభిమానులు నా ఫోటో పెట్టుకుంటే ఆటోకు అంటే దాన్ని కూడా వేధించే పరిస్థితులు ఉన్నాయి. నేను ఎవరో చెప్తా ఉన్నారు, జనసేనలో పవన్ కళ్యాణ్ ఫోటో ఒక రాయిస్తే ఎవరో ఒక పెద్దలు వచ్చి దాన్ని తీయించేసి వాళ్ళ పార్టీ పేరు, వాళ్ళ నాయకుడి పేరు రాయించుకున్నారని చెప్పి. నేను ఆ అబ్బాయికి ఏం చెప్పానంటే, మీరు నా పేరు వల్ల మీరు సుఖపడాలి కానీ ఇబ్బంది పడద్దు, పర్లేదు వాళ్ళకి చేయగొట్టండి, ఏమి ఇబ్బంది, కానీ మీరు మటుకు వాళ్ళకి ఇబ్బంది పడకండి అని చెప్పాను. కానీ నేను ఎలాంటి సమాజం కోరుకుంటున్నానంటే, కష్టపడే ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత సుఖశాంతులతో బతకాలి. కేవలం డబ్బు సంపాదన, ఈరోజు మీ అందరూ మాట్లాడుతుంది, ఒక 8,500 నుంచి 10,000 రూపాయల దాకా ట్యాక్స్ కట్టాల్సి వస్తూ ఉంది. రోడ్డు ప్రమాదంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి సరైన ఆర్థిక సహాయం అందట్లేదు. అలాగే ప్రతిసారి పెరుగుతున్న నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఒకసారి గల్ఫ్ సర్చార్జ్ అంటారు, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉంటాయి, కానీ దానికి తగ్గట్టుగా మనకి ఆటో రేట్లు పెరగవు. ఈ సమతుల్యత ఎక్కడ దెబ్బతింటాం, దీని గురించి మాట్లాడేవాళ్ళు లేరు, బలంగా కూర్చొని చెప్పేవాళ్ళు లేరు. ఇవన్నీ నాకు ఎట్లా ఉన్నాయంటే, నాకు ఎవరో ప్రతి సమస్య, ఇది నేను ఒక ఆటో డ్రైవర్ల సమస్య కదా, అన్ని సమస్యలు, సగటు మధ్యతరగతి సమస్యలు, విపరీతమైన అవినీతి. ఇందాక మీరు అన్నట్టుగా మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒరేగిరి అని పిలవడం. ఆటో డ్రైవర్లని కష్టపడి ఇంత శ్రమపడే వాళ్ళకి పేరు పెట్టి పిలిచే సంస్కారం మన దేశంలో లేదు. ఒరే తురే అనే పిలుస్తాం మనం. అది మన దేశపు దుస్థితి. అలాంటి ఆటో డ్రైవర్లకు ముఖ్యం, ఎవరు ఏమన్నా కానీ నేను మిమ్మల్ని మా గుండెల్లో పెట్టి చూసుకుంటాను, మీకు నేను మర్యాద ఇస్తాను. ఎలాంటి పరిస్థితులు పట్టుకొద్దామంటే, రేపు పొద్దున ఆటో డ్రైవర్ని
బాబు అయ్యా తమ్ముడనే పిలవాలి తప్ప ఒరే అని పిలిస్తే దానికి ఖచ్చితంగా ఒక లీగల్గా ఒక చర్యలు తీసుకునే పరిస్థితులు పెడదాం, ఖచ్చితంగా పెడదాం. డబ్బు, పేరు, వీటన్నిటికంటే కూడా ముందు మన ఆత్మగౌరవం కాపాడే పరిస్థితులు మనకు ఉండాలి. ఫస్ట్ ఆత్మగౌరవం కాపాడుకుందాం. ఆటో డ్రైవర్లు ఆత్మగౌరవం జనసేన కాపాడుతుంది, మేము ఖచ్చితంగా తెలియజేసుకుంటాం. అలాగే ఈ ఇన్సూరెన్స్ సంబంధించి మాకు ఈ మన ఈ పరిస్థితులన్నిటికీ, అలాగే చదువుకోలేని డ్రైవర్ల గురించి లైసెన్స్ తీసుకోవడానికి మీకు ఇబ్బంది పడుతున్నారు. చదువు లేకపోతే దేనివల్ల ఎగ్జామ్స్ రాయటానికి. సో వీటన్నిటికీ కూడా నాకేముందంటే, నేను ఒకసారి మీరు ఒక 2-3 పంపించండి. నేను మీ దగ్గరికి జనసేన మేనిఫెస్టో కమిటీ కొంతమంది పంపిస్తాను. ఏ ఎగ్జాక్ట్ సమస్యలు ఉన్నాయి వాళ్ళు మీ మీద కొంచెం అధ్యయనం చేస్తారు. దానికి మీకు ఏమేం కావాలో చెప్పండి. అలాగే తెలంగాణలో ట్యాక్స్ రద్దు చేశారని చెప్తాను ఆటోల మీద. ఇవన్నీ నేను ప్రభుత్వంలో లేను కాబట్టి నేను వెంటనే మాటలు ఇవ్వలేకపోతున్నాను. కానీ నేను ఖచ్చితంగా మీ జీవితం ఇంత ఇబ్బంది పడకుండా అయితే ఉండే విధంగా మటుకు నేను మీకు ఖచ్చితంగా తీర్చిదిద్దుతాను. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్ ఈ పదం చేస్తాను అనే కంటే కూడా, ఎందుకంటే నేను మీలో ఒకడిని, మీ కుటుంబంలో ఒకడిని, నేను బయటవాడిని కాదు. ఎందుకంటే నేను సినిమా చేసేటప్పుడు హమాలి దగ్గర నుంచి నేను ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొస్తేనే సినిమా చేయగలను. సో నాకు మీ కష్టం తెలుసు, చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు నాకు బాగా నచ్చింది ఆటో డ్రైవర్లకి నేను ఎందుకు నిలబడతానంటే, నేను ఒక ఫోటో చూపించారు, గర్భిణీ స్త్రీలకి దివ్యాంగులకి మేము ఉచితం అని చెప్పేసి అది నా హృదయాన్ని తాకింది, అని మర్చిపోతాను. అది ఎంతమంది చేసినా కానీ, ఒక్క ఆటో డ్రైవర్ చేసిన అభిమానులు ఒక్కళ్ళు చేసినా కానీ దానికోసం నేను మొత్తం ఆటో జాతి అంతటికి నేను నిలబడతాను, మన ఆటో డ్రైవర్ యూనియన్. అలాగే మీకు వేధింపులు ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి, తెలుసు. మాకు ఇన్ని కేసులు కావాలి, ఏదైనా చేయండి అంటే సమాజం ఎట్లా అయిపోయిందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దోచుకునే అయిపోయింది. ఒకళ్ళని తప్పు, రాజు 7 చేపలు కదలా ఎందుకు చేసామంటే వాళ్ళు చేశారు, వాళ్ళు ఎందుకు చేశారంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఒక విష సర్కిల్, దానికి అంతులేని ఒక చక్రం అది. అందుకని ఎక్కడో చోట దీన్ని ఆపాలి అంటే నేను ఎందుకు ఆశించట్లేదు వెంటనే ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి నాకు ఎందుకు కష్టంగా ఉంది, ఎందుకు ఒక 15 రోజులు లేట్ అయింది నేను రావడానికంటే, వేల కోట్లతో ముడిపడిపోయింది రాజకీయం. నేను ఎవరిని పడితే వాళ్ళని అడగడానికి, డబ్బులు అడగడానికి, నేను ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడానికి వచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పెట్టుబడి తీసుకెళ్ళి ఒక పర్యటన జరపాలంటే కూడా బోళ్ళంత డబ్బు అవసరం అవుతూ ఉంది. ఒక హాల్ బుక్ చేయాలి, ఇన్ని కుర్చీలు వేయాలి, ఇంతమందిని కూర్చోబెట్టడం డబ్బు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఎంత కష్టసాధ్యం ఒక పార్టీని నడపడం నాకు బాగా తెలుసు. ఆయన ఎందుకని నిర్ణయించుకున్నానంటే, ఎక్కడో చోట ఎవరో ఒకరు మొదలు పెట్టాలి, అన్ని డబ్బులతో ముడిపడం, అన్ని వేల కోట్లే డబ్బు రాజకీయాలను శాసిస్తాయి అంటే, ఈ పార్టీకి ఉన్న ప్రతి ఒక్క వేల కోట్లు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పార్టీ నడిపించి ప్రభుత్వాలను ముఖ్యమంత్రులు అవ్వగలరు. అలా అవ్వలేకపోవడానికి కారణం కేవలం డబ్బులు వేల కోట్లు ఉంటాయి కాదు, అందరికీ కలిసి బలమైన మేధా సంపత్తి కావాలి, 10 మందిని ఆకట్టుకోగలిగే శక్తి ఉండాలి, 10 మందిని ప్రభావితం చేయగలిగే శక్తి కావాలి. నేను వాటిని నమ్ముతాను. అంతేగాని వేల కోట్లు ఉంటేనే రాజకీయం చేయొచ్చు, వీటికి ఎక్కడో చోట గండి పడకపోతే, వీటికి గట్టి ఈ అవినీతికి, మిమ్మల్ని వేధిస్తున్నారంటే అవినీతి, మీకు ఇన్ని కేసులు కావాలంటే అవినీతి మీద పోరాడాలని ఖచ్చితంగా నాకు చాలా చిన్న వయసులో నాకు విసుగులు ఉన్నాయి. నాకు పోరాటం చేయడానికి అవినీతి రహిత పార్టీ రావాలి అంటే ముందు నేను అవినీతికి పాల్పడితే ఎట్లాగా. అందుకు నా కష్టం నాకు రాజకీయం చేయడం, కానీ చేస్తున్నా. ఎందుకు నేను కాంప్రమైజ్ అవుతూ ఉంటే రేపు పొద్దున్న మీకు సమస్య వస్తే నేను పోరాడలేను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే నేను పోరాడలేను. నేను స్వచ్ఛందంగా విరాళాలు ఇమ్మని అడుగుతాను, కానీ అది మీరు ఇష్టపడి ఇవ్వండి, అంతేగాని ఇదే నాకు లంచం కాదు. మీరు ఇవ్వలేకపోయారు, తల ఒక పిడికిడి పెడితే నేను ముందుకెళ్తాం మా జన సైనికులందరూ. కానీ నా ప్రయాణం ఆపను. ఖచ్చితంగా 2019లో ఖచ్చితమైన మార్పు తీసుకొస్తాం. ఏమైతే మీ సమస్యలు చెప్పారో ఇవి నా దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే నేను భీమవరంలో కూడా మాట్లాడాను, భీమవరంలో మన ఆటో సోదరులతో మాట్లాడాను, ఇదే సమస్యలు చెప్పారు. ఏ మూలకెళ్ళో నాకు తెలిసి ఇవే సమస్యలు ఉంటాయి. మీకు ఎందుకు చెప్తాను, ఇంకొకసారి మీకు నేను అష్యూరెన్స్ ఇవ్వడానికి, నా మాట ఇవ్వడానికి మీకు అండగా నిలబడతాను. ఈ గ్యాస్ సిలిండర్ కానీ ఈ రేషన్ ఎందుకు పెట్టానంటే, సగటు మధ్య తరగతి మనిషి ఇబ్బంది పడకూడదు. మీరు ఎంత శ్రమ పడతారో నాకు తెలుసు, మీకు ఎంత కష్టమో నాకు తెలుసు. అలాగే మీరు నో పార్కింగ్ జోన్లో పెడితే
దానికి ఇబ్బందులు ఉంటాయి, మరి ఎక్కడ పార్కింగ్ చేయాలి నేను అనుకుంటా ఉంటాను. మరి ఎక్కడ పార్క్ చేస్తారు వీళ్ళందరూ? మనకి ఒక ఒక ఇన్ఫార్మల్ సెక్టర్, వీరికి ఎలా నిలబడాలి? సమస్యని మరింత జటిలం చేసి నేనేదో రాజకీయ లబ్ధి పొందడానికి నిజంగా మనస్ఫూర్తిగా ఒక సమస్యకి పరిష్కారం కోసం వచ్చాను. ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. నా జీవితం మీ కాకపోతే ఇంకెవరికి? ఎందుకంటే నన్ను సొంత వాళ్ళు నమ్మారో లేదో నాకు తెలియదు, నా సొంత రక్తం నమ్మారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను నా అభిమానులు నమ్మారు. ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు సక్సెస్ లేకపోయినా నన్ను అభిమానులు నమ్మారు. వాళ్ళ జీవితం నా జీవితం, వారికి కాకపోతే నేను ఇంకెవరికి ఇస్తాను? ఖచ్చితంగా మీకే. అంటే మనకి సమస్యలు ఉన్నాయంటే ప్రతి సమస్య నేను అర్థం చేసుకునేవాడిని. ఎందుకంటే నేను ఎవరి మీద ఆధారపడట్లేదు. సమస్యలు తెలుసుకోవడానికి నేను వెళ్తున్నాను, నేను స్వయంగా మాట్లాడతాను. మనిషిని అర్థం చేసుకుంటే వచ్చే పరిష్కారం వేరు ఉంటుంది. మనసు మార్చచ్చు. అందుకే నేను చాలా బాధ్యతగా, నాకు తెలుసు ఒక సగటు పొలిటికల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసు. దోపిడీ చేసే ఎమ్మెల్యేలు ఉంటారు, దౌర్జన్యం చేసే ఎమ్మెల్యేలు ఉంటారు, ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలు ఉంటారు, వ్యవస్థలు ఉంటాయి. మరి వీటిని పోరాడాలంటే చాలా బలమైన అవగాహన శక్తి, ఐడియాలజికల్ బలం ఉన్న వ్యక్తులు, సమూహం, రాజకీయాలు ఉంటే తప్ప సమూలమైన మార్పులు రావు. జనసేన పార్టీ పెట్టింది అందరికీ మీకు కూడా చాలామంది సందేహాలు ఉండొచ్చు. 4 సంవత్సరాలు అయిపోయింది పెట్టి. ఇంకా నిర్మాణం అంత కష్టమైంది. నా బంధువుల్లో, నా కుటుంబంలో, లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని నిర్మాణం జరపడం నాకు ఇష్టం లేదు. మీలో నుంచి ఒకడు నాయకుడు రావాలి, మీలో నుంచి ఒకడు గొప్పవాడు రావాలి. మరి జనంలోంచి పుట్టాలంటే మరి జనసేన వాళ్ళ కోసం పని చేయాలి. నిర్మాణం ఎవరికో చేతికి ఒక 1000 కోట్ల డబ్బున్నోడి చేతికి నాకు పార్టీ పగ్గాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సామాన్యుడు రాజ్యాలు వెళ్ళాలి. సామాన్యుడి కష్టాలు తెలుసు. ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక నాయకుడు రావాలి బయటికి. అది జనసేన. దానికోసం వెయిట్ చేస్తున్నాం. అలాగే మీ నుంచి ఈరోజు మీరు జనసేనలో జాయిన్ అయిన ఒకరిద్దరు ఉంటే కూడా మీరు ఇబ్బంది పడకండి. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే తగ్గి ఉండండి. మన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చూపిద్దాం. భయపడ నేను గెలుపు లక్ష్యంగా రాలా, మార్పు లక్ష్యంగా వచ్చాను. నేను రాజకీయాల్లో గెలుపు లక్ష్యంగా అంటే నేను చాలా చేయగలను, చాలా శక్తి సాధిస్తూ ఉన్నవాడిని. నా గెలుపే అంటే కాదు, నాకు సమాజంలో మార్పు, సమాజంలో చైతన్యం కావాలి. అందుకున్నాను రాజకీయాల్లో. అందుకని నేను కోరుకునేది కూడా మీ నుంచి బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు నాకు పరిచయం చేయండి. నేను మీకు అండగా నిలబడతాను. జనసేన అండగా నిలబడుతుంది మీకు. అలాగే మీకు ఫ్యూచర్లో డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయంటే గ్రీన్ ఆటోస్ పెడదాం, బ్యాటరీతో ఉన్న ఆటోస్ పెడదాం. ఛార్జింగ్ తప్ప వేరే స్థాయి లేదు. ఎందుకంటే అవన్నీ పడనివ్వరు వీళ్ళు. మీ కుటుంబాలు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ ఇంట్లో ఆడపిల్లలు బాగుండాలి, అబ్బాయిలు బాగా చదువుకోవాలి, ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. అలాంటి జీవితానికి ఏమేం కావాలి? పర్యావరణానికి ఇబ్బంది కలగని పరిస్థితుల్లో ఆటోలు కానీ ఉండగలిగితే, అసలు మీరు డీజిల్ రేట్లు పెరిగిపోయాయి అన్న మాట రాకుండా ఉండాలంటే డీజిల్ ఫ్రీ ఆటోలు కావాలి, మనకి పెట్రోల్ ఫ్రీ ఆటోలు కావాలి. ఆ టెక్నాలజీ ఉంది. అలాంటి వాటి మీద సబ్సిడీ తెద్దాం. మీకు ఉచితం, మీకు ఎంతో కొంత తక్కువ బడ్జెట్, మీకు నెలకి పే చేసేలాగా ఆటోలు 10 మందికి రానిద్దాం, తెప్పిద్దాం బ్యాంక్స్ దగ్గర నుంచి. అంత టెక్నాలజీ ఉంది. ఇవన్నీ నేను చాలా ఒక 15-20 సంవత్సరాలు ఆలోచనతో వచ్చిన వాడిని ఇక్కడికి. నేను ఒక ఎలక్షన్ కోసం రాలేదు, ఒక సంవత్సరం 8 నెలల తర్వాత ఈ మార్పు జరుగుతుంది రాలేదు. నేను చాలా బలంగా ఒక జనరేషన్ కోసం, ఒక తరం మేల్కొల్పడానికి వచ్చాను నేను రాజకీయాల్లో. ఒక తరానికి బాధ్యత గురించి చెప్పడానికి వచ్చాను. అందుకని నేను మీకు అండగా నిలబడతాను. మీ సమస్యలు ఏదైనా ఉంటే పోలీస్ శాఖ వారితో కానీ, రెవెన్యూ, మీకు ఆర్టీసీతో, మీకు రోడ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటి మీకు ఇబ్బంది ఉన్నా కానీ, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీకు ఇబ్బంది ఉన్నా కానీ తగ్గండి. కుదిరినంత వరకు గొడవ పెట్టుకోకండి. సామరస్యంగా పరిష్కరించండి. ఎందుకంటే మన వ్యక్తుల్ని, ఉద్యోగులు అంటే లాభం లేదు. వ్యవస్థని మార్చాలంటే రాజకీయ నాయకులే తప్పు చేస్తున్నప్పుడు, ఎమ్మెల్యేలే దోపిడీ చేస్తున్నప్పుడు మరి ఎవరికి బలం ఉంటుంది? వారిని నిర్దేశించాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు,
పెద్దలు కూడా తప్పుదారులు పెడుతుంటే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టకుండా కేవలం అధికారులు అంటే నాకు అధికారుల మీద అంటూ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేయగలరు? నడిపించే యంత్రాంగం మీద పోరాటం చేయాలి కానీ, రాజకీయ యంత్రాంగం మీద పోరాటం చేయాలి కానీ, నాకు అధికారుల మీద, నాకు వ్యవస్థ మీద, నాకు ప్రభుత్వ ఉద్యోగుల మీద నాకు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. వాళ్ళు కూడా నిమిత్త మాత్రం, వాళ్ళ మటుకు ఏం చేయగలరు? ఎందుకంటే నాకు ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా చెప్తున్నాను. అందుకని మీరు అధికారులతో తక్కువ గొడవ పెట్టండి, కొంచెం మీరందరూ యుక్తిగా ఉండండి, ఆలోచించండి. నిజమైన ఏదైనా సమస్యలు ఉంటే జనసేన నాయకులకు చెప్పండి, మీరు ముందుకు తీసుకెళ్ళండి. నిజంగా ప్రత్యేకమైన పరిస్థితులు వస్తే మీకు ఖచ్చితంగా ఏలూరులో కూడా మీకు మనకు ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా మా నాయకులు ఎవరు సాల్వ్ చేయలేని సమస్య నేను వస్తే తప్ప కదలదంటే ఖచ్చితంగా నేను వస్తాను ప్రత్యేకించి మీకు. అందుకని దీనిని నేను మొట్టమొదట వినతి పత్రం మన ఆటో డ్రైవర్ నుంచి రావటం, మన కుటుంబాల నుంచి రావటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. నేను మీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మీకు ఫ్యూచర్లో ఒకసారి ఇది నేను ఎంత మీ చెప్పిన ఈ ట్యాక్స్ కానీ ఇవన్నీ కానీ మీకున్న సబ్సిడీస్ కానీ రేట్లు ఎలా పెరగాలి ఇవన్నీ ఒకసారి నా మనుషులు మీ యూనియన్ దగ్గర మీరు ఇవ్వండి, మా వాళ్ళు మీ దగ్గర పంపిస్తాను. మన మేనిఫెస్టోని చేసుకునే ఎక్స్పర్ట్స్ని వాళ్ళని మీరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కూర్చోబెట్టి నా దగ్గర మోర్ డీటెయిల్ ఇస్తారు. అప్పుడు ఇది నిజంగా మేనిఫెస్టోలు ఎంత పెడితే, ఎందుకంటే నేను మీకు మాట ఇస్తే నేను మళ్ళీ మాట మీద వెనక్కి వెళ్ళలేను. అందుకని ఈరోజు మిమ్మల్ని మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో లేదంటే చేసేయచ్చు మొత్తం అవి మాఫీ చేస్తాను ఇవి మాఫీ చేస్తానని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత కుదరలేదని చెప్పి నాకు నెపం వాళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద నెపం వేయడం నాకు ఇష్టం లేదు. నిజంగా చెయ్యాలనుకున్నాడు కొంచెం కష్టంగా అనమాట, కొంచెం చేదుగా ఉంటుంది. ఒంటికి పెట్టే మందు కొంచెం చేదుగా ఉంటుంది కానీ ఒంటికి మంచి చేస్తాను. అందువల్ల కొంచెం నా మాట అన్నిసార్లు రుచికరంగా ఉండదు, ఎందుకంటే నేను కొంచెం సత్యం మాట్లాడతాను. ఎందుకంటే నిజంగా మీకు అండగా నిలబడేవాడిని మీ ఇంట్లో ఒకడిని కాబట్టి ఇది నా కుటుంబ సమస్య అనుకున్న ఆటో వాళ్ళది సమస్య నా కుటుంబ సమస్యగా నేను ముందుకు తీసుకెళ్తాను, మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటూ మన వాళ్ళందరినీ మన ఆటో నాయకుల మన సంఘం నాయకులందరినీ కూడా జనసేన పార్టీ తరఫున ప్రతినిధులను పంపిస్తాం. ఈ సాయంత్రం ఇప్పుడే కూర్చోబెట్టి మీరు ఎగ్జాక్ట్ ఇంకొంచెం డీటెయిల్గా రాసుకోండి. రాధమ్మ దగ్గర పంపించండి, మీరు ఏమైనా రాసుకొని నాకు అది ఇవ్వండి, మీరు పంపించిన వాళ్ళకి మీకు అండగా నిలబడతాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.